మొదటి గ్రంథపు చుట్ట నుండి ఒక పఠనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఆది యందు వాక్యము ఉండను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. మరి ఈ వాక్యము దేవుడై ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సమస్తమును ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నదేదో ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు అప్పుడు దేవుడు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను.